స్తోత్రం. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. మన యేసు స్వామికి, మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, అందరూ స్వరాలెత్తి ప్రభుని స్తుతించండి. ఆయనే మన బలము, ఆయన బలాఢ్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగజేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలపి. నా కాళ్ళను లేడి కాళ్ళగజేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలపి. రక్షణ కేళం నాకందించి, రక్షణ కేళం నాకందించి, అక్షయముగ తన పక్షము చేర్చిన, అక్షయముగ తన పక్షము చేర్చిన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఆయనే మన బలము, మన గానము. మనల్ని ప్రేమించి కృప చూపి ప్రభు మనకిచ్చిన సుఖవంతమైన మంచి నిద్రను అనుగ్రహించి ఈ నూతన దినాన్ని అనుగ్రహించారు, ప్రసాదించిన ఆ స్వామికి మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం అందరూ చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు కావాల్సిన కృప మీకు కలుగునుగాక. మరి ఈరోజు ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను బట్టి, వ్యాపారాలకు వెళ్తున్న వారిని బట్టి నా ప్రభు మరి మీ ఉద్యోగాలను ఆశ్రయించునుగాక. ప్రమోషన్లతో నా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వ్యాపారాలలో అధికమైన లాభాలు నా ప్రభు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. లక్షల్లో కోట్లల్లో మరి మీ వ్యాపారాలు సాగిపోవునుగాక. అలాగే మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఇలాంటి సంవత్సరములు ప్రభు కాడ అనేకముగా ఉన్నాయి. మరి ఇలాంటి సంవత్సరాలు మీరు ఎన్నో జరుపుకుందురుగాక. ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని నా ప్రభు కాచి కాపాడునుగాక. అలాగే అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని దేవుడు ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చునుగాక. మరి హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ కూడా వెళ్తున్న వారు ఉన్నారు. మరి భయాందోళనలో ఉన్నారు, కొందరు భయాల్లో ఉన్నారు. భయపడకండి, ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవుద్ది. కంగారు పడకండి. నా ప్రభు మరి అదృశ్యమైన హస్తముతో మరి ఆపరేషన్ అన్నీ కూడా సక్సెస్ చేయునుగాక. అలాగే మరి అప్పుడు సమస్యలతో బాధపడుతున్న వారికి నా ప్రభు మరి మరి ఆదుకునుగాక, విడిపించునుగాక. అలాగే మరి పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారు వారి విషయంలో కూడా దేవుడు మంచి జీవిత భావస్వాలను దయచేయనుగాక. అలాగే సంతులేని వారికి నా ప్రభు సంతానము దయచేయనుగాక. మన దేశాన్ని బట్టి, మన నాయకులను బట్టి, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, మన భారతదేశంలో జరుగుతున్నటువంటి క్రైస్తవ సేవను బట్టి, స్వచ్ఛంద సేవను బట్టి, సంఘ కాపులను బట్టి, అలాగే యేసయ్య కృపాపరిచయను బట్టి, మమ్మలను బట్టి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నిండు హృదయముతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పుణ్యనామంలో శక్తిగల నామం మీ అందరికీ వందనాలు. స్తుతి మహిమ ఘనత ప్రభావం యేసయ్యకి కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి?
అమ్మ అయ్యా బాగున్నారు కదా? ప్రార్థనలు కొందరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు, వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. కొందరు అప్పుల సమస్యలు ఉన్నారు, కొందరు అనారోగ్య సమస్యలు. మీ కొరకైతే మనం మాట ఇచ్చినట్టుగా ప్రార్థన చేస్తున్నాం. మీరు ఫోన్ చేసిన వెంటనే మీ కొరకు ప్రార్థన చేసి మరి దేవునికి అప్పగిస్తుంటున్నాం. మరి సహాయం చేసేది ప్రభు కదండి. సరేనా? మరి మీ క్షేమమే మా ఆనందం. మీరు బాగుంటే మేము బాగున్నట్టే. మా అతిశయము, మా అతిశయ కిరీటము మీరే కాబట్టి మీరందరూ బాగుండాలని ఆకాంక్షిస్తూ మరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. సరే అండి. మరి అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకు దయచేసిన వాక్యాన్ని చూద్దామండి. మంచిదండి. మరి కీర్తనలు ఇజ్రాయుడైన, నాకు సరిగా కనబడట్లేదు, ఏతాను మిక్స్ అయిపోయాయి కదా, రచించిన దైవ ధ్యానము 89 చదువుతాను. 89 కీర్తన 8వ చరణం చదువుతాను. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? యెహోవా సైన్యములకు అధిపతికి దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? 2వ వర్షనే, యెహోవా నీ వంటి బలము కలిగిన వాడెవడు? ఎవరు లేరు. ఉన్నారా ఎవరైనా? దేవుని లాంటి బలం కలిగిన వారు ఎవరైనా లోకంలో ఉన్నారా? చెప్పాలి. ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు, లేనే లేరు, ఎవరు రారు. ఆయన బలమేంటో మనం చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము. నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను. మొదటి నుండి చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. 2వ వచనం, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. హల్లెలూయా. మోషే, ఇశ్రాయేల్ అందరూ కూడా పాటలు పాడుతూ ఉన్నారు. ఏమని? అయ్యా నీవే, యెహోవాయే నా బలము, నా గానం. ఏం చేశాడయ్యా ప్రభు? బలాఢ్యుడు కదా, నీ వంటి బలాఢ్యుడు ఎవడు అని కీర్తనకారుడు అంటున్నాడు. అవును, సముద్రములో సైన్యాన్ని, ఫరో సైన్యాన్ని, రథాలను, సైనికులను దేవుడు ఏం చేశాడు? తొక్కేశాడు కదా, పడద్రోశాడు, ముంచేశాడు. ఇది ఎవరి బలము? మోషే బలమా? ఇశ్రాయేల్ బలమా? అయ్యా మాది కాదు, మా బలం కాదు, మా బలమే కానే కాదు, అది నీ బలము యెహోవా. అయ్యా అది నీ బలము, నీవే మా బలం అంటూ పాడుతూ ఉన్నారు. మన బలం ఎవరండి? మన బలం ఎవరు? డబ్బు ఇచ్చింది ఎవరు? దేవుడే కదండి. డబ్బు ఉండాలి, ఆస్తిపాస్తులు సంపాదించాలి, కష్టపడాలి. అవన్నీ ఇచ్చింది ఎవరు? అబ్రహాంకి ఇచ్చింది ఎవరు? మోషేకు, ఇశ్రాయేల్ ప్రజలకు మరి ఈ బలం ఎవరిచ్చారు? ఇస్రాయేలు ఊరికి అలా నడిచిపోయారు. వెనక ముందు ఆయనే ఉన్నాడు. ఒక్కొక్కడిని తొక్కి నారదీశాడు కదా, అడ్రస్ లేకుండా ఒక గల్లంతా అయిపోయారు. నా ప్రభు మన బలమైన, నా ప్రభు నా బలము. అయ్యా యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? ఎవ్వరు లేరు. బలం కలిగిన వాడు నిన్ను బట్టి, అయ్యా నీ శక్తిని బట్టి మేము ప్రకారములు దాటగలము.
నీ శక్తిని బట్టి, నీ బలాన్ని బట్టి మేము శత్రువులను జయించగలము. ఇది కేవలము దేవుని యొక్క బలము, శక్తి. గాడ్ బ్లెస్ యు అండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా మరి ఈ పరిశుద్ధ వాక్కులను బట్టి వందనాలు. మా బలము, మా గానము నీవే. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దీవించి నీ బలం చేత వారిని నడిపించండి, విడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ రోజంతా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.